మార్చ్ 2024 నుండి నేటి వరకు రిటైర్డ్ అయ్యి బకాయిలు అందక ఆర్థికంగా చాలా నష్టపోయి వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ రాక చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ బకాయిలు వాళ్ళకి వెంటనే చెల్లించాలని టీఎస్జీఆర్ఈఏ పక్షాన ఉద్యోగ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాటి నుండి నేటి వరకు 50 మందిలో నానా రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు వెళ్ళి చాలా మంది చనిపోవడం జరిగింది. మేము జిల్లా స్థాయిలో నిరసన దీక్షలు చేసినాం, నిరాహార చేసినాం, ఎమ్మెల్యేలకు నివేదికలు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి వాళ్ళకి మా తరఫున నివేదిక ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండా పోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరు ఎంత 2% ఉన్నటువంటి మీరు మేము ఇన్నో చూసుకోవాలా వేరే వాళ్ళు చూసుకోవాలంటున్నారు. అయ్యా మేము అట్లా అంటలేము, మేము ఉన్న 2% మా డబ్బులు మాకు ఇవ్వమంటాం తప్ప మీ ఖజానా నుంచి మాకు ఎలాంటి పైసా అవసరం లేదు. మేము కోరేది ఒకటి, మా ఉద్యోగులు ఉపాధ్యాయులు నెల జీపీఎఫ్ ఖాతా నుంచి మా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు మేము జమ చేసుకున్నాం, మా జిఐఎస్ మేము జమ చేసుకున్నాం, మా కాంట్రిబ్యూషన్ పెన్షన్ మేము జమ చేసుకున్నాం, అదే కాకుండా లీవ్ ఎన్కాష్మెంట్ మేము జమ చేసుకున్నాం. మా బకాయిలు మాకు ఇవ్వమంటాం తప్ప మేము వేరే ఇవ్వమంటలేము. కాబట్టి మేము నానా రకాలుగా ఎన్నో రకాలుగా మేము నిరసన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో చెల్లడం లేదు. చివరికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టినాం, దాంట్లో కూడా మాకు చెల్లడం లేదు. ఎమ్మెల్యేలు 2-3 మాట్లాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడున్నటువంటి ఒక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. మేము వారికి కోరుతా ఉన్నాం, అయ్యా నేర్చుకున్నటువంటి టీఎస్జీఓ కావచ్చు, జిఓ కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, రేపు మీరు తీపిన తర్వాత మాకన్నా ఇంత జీపీఎఫ్ వస్తున్నాయి కానీ మీకు ఇవి కూడా రావని మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరు రెస్పాండ్ కాకపోతే మేము చివరి అక్షరంగా ఆమరణ నిరాశపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. నిజంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించాలని చెప్పేసి ఏదైతే మా పెద్దలు కాన్సెప్ట్ తీసుకుందో దానిలో భాగంగా మేము అందరం ఈ సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో మేము అందరూ ఎదురై కొవ్వొత్తుల ర్యాలీ వచ్చి నివాళులు అర్పించాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద వచ్చినాం. సరే, ఇది ఏం కలికాలమో నాకైతే అర్థం కాదు కానీ ఆనాడు చెప్పారు, పెద్దలు చెప్పారు, ఏమని భర్త ఉద్యోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందిరా అని చెప్పేది. ఇలా మాకు అనిపించింది, ఆ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాక ఎందుకు చేస్తుందిరా ఈ ఉద్యోగము అనే స్థాయికి తీసుకొచ్చారు ఈ పాలకులంతా. నిజంగా మేము అడుగుతున్నది ఏదో కొండమ్మ కోరికలు కాదు, వాళ్ళ సొమ్యం కాదు, వాళ్ళ అయ్యే సొమ్యం కాదు. మేము దాపెట్టుకున్న మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నది న్యాయం కాదా అని అడుగుతున్నా. సరే, నిజంగా కూడా పరిస్థితులు అట్లా ఉంటే ఇవాళ మనుషులు అంత కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు తక్కువ మంది, కానీ భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అనేది లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ నాకు అది యాదికొస్తుంది. ఏంటంటే ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఈ ఫోటోలు 46 మంది చచ్చిర్రు అని అంటే కేవలం ఇక నాకు డబ్బులు రావు, అయ్యో ఎంత పని అయిపోయే అని అట్లా చచ్చిర్రు తప్ప ఇక మరొకటి. ఈ హత్యలకన్నిటికీ ప్రభుత్వం పాలకులు కారకులు కాదా? ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం దీనికి బాధ్యత వహించక తప్పదా? బాధ్యత వహించానా కాదా? సరే, ఇవాళ మేము అందరం ఒకే ఒక మాట అడుగుతున్నాం, అయ్యా మేము ఏం పాపం చేసినాం అని అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇస్తే నీకు ఏం రోగం అంటున్నాం, మరి ఇప్పటికి ఎందుకు చేస్తున్నావు ఇట్లా అంటున్నాం, మా సాగే నీకు కావాలా అంటున్నాం. అయ్యా భగవంతుడు ఉన్నాడు అనేది భగవంతుడు ఎక్కడ వచ్చి నేను భగవంతుడిని ఎక్కడ చెప్పలే, కానీ నమ్మకం మీద నడుస్తున్నది ఈ వ్యవహారం. భగవంతుడు నీటికెళ్ళి చూస్తున్నాడు అనే నమ్మకం మాకుంది. ఇవాళ మా దోష మా పాపం ఉత్తరబోదు, నీకు నీ తరానికి నీ ఈ అడ్డమైన రాజకీయాలు చేసేటువంటి వ్యవస్థ మొత్తానికి సర్వనాశనం అవుతుంది అని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్ తరాలు కూడా మంచి పాలకులు రావాలి, ప్రజల పక్షాన ఉండి పాలకులు చేయాలి. ఈ ఉద్యోగస్తులు ఏమడుగుతున్నామయ్యా, మా డబ్బులు మేము అడుగుతున్నాం. ఇవాళ ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు భవిష్యత్తులో అయ్యే డబ్బులు రావు, దంచడానికి బుక్కింగ్ పరిస్థితికి వస్తుంది వ్యవస్థలో. అందుకే దయచేసి మేమందరం ఇవాళ ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటున్నాం. మేమంతా ఖచ్చితంగా ప్రభుత్వాలు మేల్కొని మాకు ఇచ్చిన డబ్బులు కాదు, ఇవాళ మా డబ్బులు మాకు ఇస్తే మా పిల్లలతో మేము ఆగి ఉంటాం. ఇప్పటికైనా గతాన్ని వదిలేసి మా డబ్బులు మాకు ఇచ్చేసి పాలన మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదా తస్మాత్ బిడ్డ మేమంతా రోడ్డు మీదకి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి మీ దగ్గర దాకా వచ్చి మీ అంతుమిస్తమైన విషయం హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కో, మా సొమ్ము మాకు ఇచ్చుకో అని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నాం. జై తెలంగాణ.